ప్రైజ్ ద లార్డ్. మనం బైబిల్లో అత్యంత శక్తివంతమైన 3 మాటలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ మాటలు మీకు ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, అలాగే మీ జీవితం మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఆ 3 మాటలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. మొదటి మాట నమ్మకం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మీరు అసాధ్యమైనది ఏదైనా చేస్తున్నారా? బైబిల్ చెప్పినట్లు మనకు ఆవగింజంత నమ్మకం ఉన్న ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అంటే అది వెళ్తుంది. మీ సమస్యలు ఎంత పెద్దవైనా నమ్మకం ముందు అవి చిన్నవే. విశ్వాసం ఉంచండి, అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. రెండవ మాట క్షమించడం. లూకా 6:37. క్షమించడం కష్టమే, కానీ అదే మనకు ప్రశాంతతనిస్తుంది. బైబిల్లో దేవుడు ఏమంటున్నాడంటే, ఇతరులను తీర్పు తీర్చకండి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ఇతరులను క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ప్రేమతో క్షమించండి, మనశ్శాంతిగా ఉండండి. మూడవ మాట ధైర్యం. యెషయా 41:10. మీరు భయపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. దేవుడు సెలవిస్తున్నారు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నేను నీ దేవుడను. నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయుదును. ఆయన తోడు మీకు ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంగా ఉండండి. నాలుగవది ప్రేమ. 1 కొరింథీలు 13వ అధ్యాయం 4వ వచనం. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ ఎప్పుడు సహనము కలిగి ఉంటుంది. అది మత్సరపడదు, గర్వపడదు. ప్రేమ ఎప్పటికీ వ్యర్థం కాదు. అందరినీ ప్రేమించండి, సంతోషంగా ఉండండి. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచండి. అంధకారంలో కూడా ఆయన మీకోసం ఒక మార్గాన్ని సిద్ధం చేస్తారు. మీ విశ్వాసమే మీ విజయం. మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించండి. అది వారి కోసం కాదు, మీ మనశ్శాంతి కోసం. క్షమించగలిగే గుణమే మిమ్మల్ని అందరికంటే ఉన్నతంగా నిలబెడుతుంది. లోకం మిమ్మల్ని చూసి నవ్వినా భయపడకండి. సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు. ధైర్యంగా అడుగు వెయ్యండి. ఈ రోజే మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం అవ్వాలి. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఓడిపోవద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీ భయాన్ని జయించే ఈ 3 విషయాలు నీకు తోడై ఉన్నాయి.